యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. ఎలా చేయాలి? ఒక్కసారి మనం ఛానల్ స్టార్ట్ చేశాక ఏవైనా డౌట్స్ వస్తే ఎవరు మనకు క్లారిఫై చేస్తారు? ఎవరిని అడగాలి డౌట్స్? ఇలా చాలా డౌట్స్ అయితే వస్తాయి. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అవ్వడానికి ఈ వీడియో. యూట్యూబ్ ఛానల్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ నా చిన్ని సజెషన్స్. నాకు తెలిసిన కొంత ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఒక్క వీడియో చూడండి, మీ ఛానల్ స్టార్ట్ చేసేదానికి కావాల్సిన డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు దీప. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. నేను ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఎప్పుడూ చేసే నార్మల్ వీడియో రొటీన్గా కాకుండా ఈ వీడియో ఏంటంటే నా ఈ 1 year ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది యూట్యూబ్ జర్నీలో అని చెప్పి నా ఎక్స్పీరియన్స్ని నేను కొత్తగా ఎవరైతే ఛానల్స్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్ తరపున కొన్ని సజెషన్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో చాలామంది ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేసేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. నాలాగా యూట్యూబ్ స్టార్ట్ చేసేసి కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఇంకాస్త ముందుకెళ్తే యూట్యూబ్ మనం కూడా స్టార్ట్ చేద్దాము, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను కూడా తీయగలను అని ఏదైనా ఒక ప్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు, స్టార్ట్ చేయాలని అనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. 1 year బ్యాక్ నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. బట్ అప్పుడు నాకు ఏమీ తెలియదండి. ఏదో స్టార్ట్ చేశానంటే చేశానంతే. బట్ వీడియో ఎలా తీయాలి, ఏది లాంగ్ వీడియో, ఏది షార్ట్ వీడియో, ఆ వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి, ఏ మెజర్మెంట్లో తీసుకోవాలి, అది ఎలా ఎడిట్ చేయాలి, ఎడిట్ చేయడానికి ఏ యాప్స్ వాడాలి, థంబ్నెయిల్స్ అనేటివి ఏంటి, ఆ థంబ్నెయిల్స్ని ఎక్కడ క్రియేట్ చేయాలి, ఇవన్నీ ఏం తెలీదు. వన్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతనే ఇవన్నీ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఈ 1 year గడిచింది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఎవరెవరియో చూస్తుంటాం కదా యూట్యూబ్స్లో, వాళ్ళ ఛానల్స్ని చూసి నేను అనుకునేదాన్ని, యూట్యూబ్ ఛానల్ సిల్లీగా మనము ఈజీగా చేసేయచ్చు, యూట్యూబ్ ఛానల్ ఏంది, జస్ట్ అలా వీడియో తీసామా ఇలా అప్లోడ్ చేసామా అనే ఒక సిల్లీ కాన్సెప్ట్ లాగా ఉన్నింది నాకు. బట్ వన్స్ నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అది వీడియో తీయడానికి ఎంత టైం పడుతుంది, మనం ఎంత వీడియోని తీస్తాము, వన్స్ అది ఎడిటింగ్ చేసేటప్పుడు ఇంత పెద్ద లాంగ్ వీడియోని షార్ట్గా మనం ఎడిట్ చేసుకుంటూ రావాలి. సో దాని వెనక ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో వాటన్నింటినీ కట్ చేసి చిన్న షార్ట్గా తీసుకొచ్చి వాటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ సౌండ్, నాయిస్ ఏది రాకుండా అవన్నీ ఎడిటింగ్ అంటే అలా ఉంటుంది. సో వాళ్ళని చూసినప్పుడు నాకు అది తెలీదు, సింపుల్ కదా చేయడం అనుకున్నా. బట్ అది మన దగ్గరకు వచ్చేసరికి చాలా కష్టమైంది. నేను అప్పుడే అనుకున్నా, ఒక చిన్న 10 minutes 8 minutes వీడియో మనం యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి, ఒక వీడియోకి ఎడిట్ చేయడానికి మినిమం 4 to 5 hours మనకు పడుతుంది. థంబ్నెయిల్కి ఒక 30 minutes to 1 hour పడుతుంది. అంటే నాకు ప్రాపర్గా రాదనుకోండి, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు అంత టైం పడుతుంది. బాగా చేసుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకునేయచ్చు, అంత టైం తీసుకుంటారు. బట్ అదే సినిమా వాళ్ళు అంత పెద్ద మూవీని ఎన్ని రోజులు ఎడిట్ చేస్తారో మరి మేబీ తెలీదు. వన్స్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 1 కాదు 2 కాదండి, వందల వీడియోస్ నేను చూశాను. అంటే మన టెక్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర ఏంటంటే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. నేను ఇలాగే అనుకునేదాన్ని, మనకు ఎవరు చెప్తారు, మనం వన్స్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా డౌట్ వస్తే మనం ఎవరిని అడగాలి అంటే ఈ టెక్నాలజీలో ఎవరు లేరు. ఇప్పుడు వేరే జాబ్ చేసే వాళ్ళు అంటారా, ఏదైనా మనతో పాటు రిలేటెడ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటే మనం వాళ్ళని ఏదన్నా షేర్ చేసుకోవచ్చు. బట్ మా సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళల్లో, మా రిలేటివ్స్, మా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరిలో నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి ఎక్కువ పీపుల్ ఎవరు లేరు. ఎక్కడో అక్కడ ఒక్కొక్కరు ఉంటారు. మేబీ వాళ్ళు నాకు కాంటాక్ట్లో లేరు. సో ఎవరిని అడగాలని చాలా భయపడేదాన్ని. బట్ ఒక్కసారి మనం అందులో అడిగేసేసాక ఆ టెక్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మనం మెసేజ్ చేసినా వాళ్ళు ఆ కామెంట్స్ రూపంలో కింద మనకి రిప్లై ఇస్తారు. ఇంకా ఎక్కువ చెప్పాలంటే మెసేజ్ డౌట్ వచ్చి మాట్లాడడానికి చెయ్యొచ్చు. బట్ వాళ్ళు డైలీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ మనం వాళ్ళని ఫాలో అయితే వాళ్ళు అప్ టు డేట్ అప్డేట్స్ అన్నీ మనకి ఇస్తూనే ఉంటారు. నేనేం చేశానంటే ఛానల్ క్రియేట్ చేయకముందు
ఖాళీ టైం దొరికితే చాలు మొబైల్ ఎత్తుకొని లేదా టీవీ పెట్టుకొని లైక్ వీడియోస్, సీరియల్స్, మూవీస్, సాంగ్స్ అలా వింటూ కుకింగ్ కానీ, క్లాత్స్ ఫోల్డ్ చేయడం కానీ, ఎక్స్ట్రా మన ఇంట్లో వర్క్ ఉంటుంది కదా అవన్నీ చేసుకునేదాన్ని. వన్స్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం ఎప్పుడన్నా చూడండి నా ఫోన్లో ఆ టెక్ ఛానల్స్ వాళ్ళ వీడియోసే పోతూ ఉంటాయి. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి భయం ఏం వద్దు. ఒక్కసారి మీరు ఎంటర్ అయితే ఆటోమేటిక్గా మీ అంతటా మీకే చాలా నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఓకే, ఇది చేయాలంటే ఎలా చేయాలి. యూట్యూబ్లో ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనే దగ్గర నుండి యూట్యూబ్ ఛానల్లో మనం మనీ ఎలా తీసుకోవాలి, లాస్ట్ మానిటైజేషన్ అని అక్కడ వరకు A to Z అన్ని వీడియోస్ యూట్యూబ్లోనే ఉంటాయి. అందులోనే కొట్టామా, అందులోనే చూసి అందులోనే చేసుకున్నామా. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ మనం కూడా క్రియేట్ చేద్దాము, ఎందుకంటే మనం బయట వెళ్ళి ఏ వర్క్ చేయలేము, మనకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మనం కిడ్స్ని కేర్ చేయాలి, హోమ్ని చూసుకోవాలి, మన ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి అని అనుకునే వాళ్ళు, ఎక్స్ట్రా ఏదైనా చెయ్యాలి అనే ఒక థాట్ ఉన్న వాళ్ళు బయట వెళ్ళి ఏం చేయలేరు కాబట్టి అట్లీస్ట్ ఇంట్లో ఉండి ఇలా ఒకటి చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి చాలా ఉన్నాయి, బట్ నేను ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, ఇప్పుడు ఒక వర్క్ ఉంటుంది, మనం ఒక దగ్గర వర్క్ తీసుకుంటాం, వాళ్ళు ఈ టైంకి మనల్ని సబ్మిట్ చేయమంటారు యాక్చువల్గా. సో ఆ టైంకి మనం సబ్మిట్ చేయలేం, నేనైతే చేయలేను, నాకు టైం లేదు యాక్చువల్గా. బట్ ఇదనుకోండి, నాకు టైం ఉన్నప్పుడు పోస్ట్ చేస్తాను కదా, వన్స్ నేను డెసిషన్ తీసుకున్నాను. బట్ నేను ఇందులోకి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే, ఇందులో కూడా మనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు అవైలబిలిటీలో ఉన్నప్పుడు పోస్ట్ చేస్తానంటే ఒప్పుకోరంటే వాళ్ళు ఏం చేయరు అనుకోండి. సో కుదరదు. డైలీ మినిమం 2 or 3 వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. అది తెలియక నేను ఈ 1 year వేస్ట్ చేసుకున్నాను. యూట్యూబ్ మనకు 1 year మాత్రమే ఛాన్స్ ఇస్తుంది. అది షార్ట్స్ పరంగా చూస్తే 3 months, లాంగ్ వీడియోస్ పరంగా చూస్తే 1 year ఇస్తుంది. ఆ 1 year లోపు మాత్రమే మనం వీడియోస్ని సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేసి ఏదో ఒక వీడియో తరపున మనం వైరల్ అయ్యి దాని ద్వారా మనం మానిటైజేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్గా ఛానల్ క్రియేట్ చేయాలనుకునే వాళ్ళకి ముందుగా నావి 4 సజెషన్స్ అండి. ఛానల్ క్రియేట్ చేయాలి అనే వాళ్ళకి ముందుగా టైం ఎక్కువ ఉండాలి. టైం ఎక్కువ ఉంటేనే మనం వీడియోస్ తీయగలం, డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ తీసుకోగలం. ఆ తీసిన వీడియోస్ని మనం ఎడిట్ చేసుకునేదానికి టైం కావాలి, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి టైం కావాలి. సో మనకు ఫస్ట్ ఉండాల్సింది టైం. అండ్ సెకండ్ మనకు ప్యాషన్ అండి. అంటే సో నాకు ఇలా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ తీసి పోస్ట్ చేయడం అనేది నీకు ఇష్టం ఉంటేనే నువ్వు అది చేయగలవు. కొంతమంది ఫేస్లెస్ వీడియోలు చేస్తారు, బట్ నేను చూశాను. నేను ఈ టెక్ ఛానల్స్ వాళ్ళ ద్వారా తెలుసుకునేది ఏంటంటే, ఫేస్లెస్ వీడియోస్ అంటే మన ఛానల్ని రికగ్నైజ్ అంతగా చేయదు. సో బెటర్లో బెటర్ మనం ఫేస్ కనిపించేటి అయితే యూట్యూబ్ మనల్ని తొందరగా రికగ్నైజ్ చేస్తుంది, గుడ్ అని చెప్పి విన్నాను. అందుకని నేను నా వీడియోస్ నేను ఇలా చేసుకుంటున్నాను. కొంతమంది చేసుకోవచ్చు కుకింగ్ వీడియోస్, లైక్ స్టోరీస్ వీడియోస్, పూజా వీడియోస్, డిఫరెంట్. అదేంటంటే ఇవన్నీ కంటెంట్ కిందకు వస్తుంది. ముందు మనం ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఏ కంటెంట్ కింద ఛానల్ క్రియేట్ చేసుకుందాం అది ఫస్ట్ తీసుకోవాలి. నాకైతే మోస్ట్ ఆఫ్ ది టైం కుకింగ్ చేద్దామని నేను ఫస్ట్ అనుకున్నా. బట్ కుకింగ్ ఏంటంటే నాకు కూడా ఇష్టమే. ఎక్కడైతే ఒక కొత్త కుకింగ్, లైక్ ఒక కర్రీ కానివ్వండి, ఒక డిష్ కానివ్వండి, ఒక ఫ్రైడ్ రైస్ కానివ్వండి, ఒక బిర్యానీ కానివ్వండి, పిల్లలకి ఏదైనా స్నాక్ ఐటెం కానివ్వండి, ఏదైనా ఒక కొత్త ఐటెం కనిపిస్తే నేను అది చూసానంటే వెంటనే అది నేను నెక్స్ట్ డే ట్రై చేసి మా ఫ్యామిలీకి పెడతాను. అలా నాకు ఇంట్రెస్ట్ ఉంది కుకింగ్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రై చేస్తూ ఉంటాను మోస్ట్లీ. సో కుకింగ్ పెడదాం అనుకున్నా. నాకు ఇంట్లో కూడా మా ఫ్యామిలీ నాకు రికమెండెడ్ కుకింగ్, ఎందుకంటే సో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అలా అన్న రోజుకు ఒక కొత్త ఐటెం చేస్తాము, నువ్వు పోస్ట్ చేసుకోవచ్చు, కిడ్స్ తింటాము, మనము హ్యాపీగా ఉంటాము, అందులోనూ అది ఫేస్లెస్ అని. బట్ నేను పెట్టాను ఫస్ట్లో, నాకు కుకింగ్ ఛానల్ అంత రీచ్ అవ్వలేదు, అంటే సజెషన్స్ కూడా మోర్ వెళ్ళట్లేదు, ఆ వ్యూస్ ఏం రాలేదు. అందుకని నేనేం చేశానంటే మిక్స్డ్ కంటెంట్ వెళ్ళాను. లైక్ మిక్స్డ్ కంటెంట్ అంటే అన్నీ షాపింగ్కి వెళ్ళేటివి, కుకింగ్, వ్లాగ్స్, మనం ఇంట్లో చేసుకున్నవి, డైలీ అప్ టు డేట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడున్నాం, అన్నీ మిక్స్డ్ కంటెంట్ అయితే నేను పెట్టడం జరుగుతుంది.
నెక్స్ట్ టైం చెప్పుకున్నాము, టైం తర్వాత కంటెంట్ చెప్పుకున్నాము, ఇంట్రెస్ట్ ప్యాషన్ చెప్పుకున్నాం. నెక్స్ట్ 4th వన్ వచ్చి ఎఫర్ట్ అండి. మన కష్టం లేనిదే మనం సక్సెస్ కాలేము. సో మన కష్టం ఎంత ఉండాలంటే మనం వీడియో ఎంత ఇంట్రెస్ట్గా తీస్తామో ఆ తీసిన వీడియోని మనం అలా అప్లోడ్ చేయలేము కదా. ఆ వీడియోని తీసుకొచ్చి మనం యాప్లో పెట్టి ఆ యాప్లో మనం ఏదైతే రాంగ్ ఉందో, ఎక్కడైతే మిస్లీడ్స్ ఉందో అవన్నీ మనం డిలీట్ చేసి, ఎడిట్ చేసి, కట్ చేసి, వాటి వెనుకుండే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా డిలీట్ చేసి, వాయిస్ అంతా డౌన్ చేసి, మన వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నానండి. సో ఇలా మాట్లాడినప్పుడు నా బ్యాక్ ఏదైనా ఒక టీవీ వెళ్తూ ఆ టీవీలో ఒక సాంగ్ వెళ్తున్న మ్యూజిక్ సాంగ్ కూడా వద్దు, జస్ట్ మ్యూజిక్ వెళ్తున్నా ఈ వీడియోని నేను అలాగే అప్లోడ్ చేశానంటే ఆ మ్యూజిక్ మీద నాకు రీయూజ్డ్ కంటెంట్, కాపీరైట్ ఇష్యూస్ ఏదో ఒకటి వస్తుంది. సో అందుకని ఇలా లాంగ్ వీడియోస్ చేసినప్పుడు మాత్రం డైరెక్ట్గా ఇలా మాట్లాడేటప్పుడు ఏ సౌండ్స్ రాకుండా చూసుకోవాలి. లేదు వాయిస్ ఓవర్ ఇచ్చి, నేను ఇంతకు ముందు వీడియోస్ కన్నిటికీ వాయిస్ ఓవర్ ఇచ్చా. సో అప్పుడు ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకునేటప్పుడు మాత్రం మన వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉన్నా మనం అది స్కిప్ చేసి ఎవరు సౌండ్ చేయనప్పుడు వాయిస్ ఇచ్చుకోవచ్చు. నేను మోస్ట్లీ అలాగే ప్రిఫర్ చేసుకుంటా, ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ ఎప్పుడు కిడ్స్ ఉంటారు. సో వాళ్ళతో నాకు సౌండ్ లేకుండా ఉండే ప్రసక్తే లేదు. అందుకని వాళ్ళందరి దగ్గర సౌండ్ ఉన్నా ఇట్స్ ఓకే, నేను అవంతా డిలీట్ చేసి నా సెల్ఫ్ నేను వాళ్ళని పడుకోబెట్టిన తర్వాతనో వాళ్ళు నిద్రపోయాక నేను వాయిస్ ఇచ్చుకుంటాను, అలా పెట్టేదాన్ని. బట్ ఈరోజు ఈ వీడియో నేను ఎప్పుడో చేయాలనుకున్నాను, బట్ నాకు ఈ టైం రాలేదు. సో ఇన్ని రోజులు వెయిట్ చేసి ఫైనల్గా ఈరోజు డిసైడ్ అయ్యాను. ఈ రోజుకు నేను నా కిడ్స్ని పడుకోబెట్టిన తర్వాత ఇలా వీడియో తీసుకుంటున్నాను. లేదంటే నేను ఇలా సెల్ఫ్ మాట్లాడే వీడియో ఎప్పుడూ పెట్టలేదు. ఫస్ట్ వీడియో పెట్టుంటాను మేబీ 1 year తర్వాత ఇప్పుడు పెడుతున్నాను. సో ఎఫర్ట్ ఏంటంటే ఎక్కువ టైం తీసుకోవాలి. ఇంకా అక్కడ కట్ చేస్తే ఎఫర్ట్ మాత్రం మనం చాలా పెట్టాలండి. ఆ టైం ఉండి మనం వాటన్నింటిని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఈ టైము తీసుకోవాలి. మినిమం ఒక లాంగ్ వీడియోకి 4 to 5 hours తీసుకోవాలి. ఒక షార్ట్ వీడియోకి ఒక 30 minutes సరిపోతుంది. అలాగే నేను టెక్ ఛానల్స్ వాళ్ళ దగ్గర చూసింది ఏంటంటే మన ఛానల్ తొందరగా సక్సెస్ అవ్వాలంటే ఇందులో మానిటైజేషన్ ఉంటుందండి. మానిటైజేషన్ మీన్స్ మన ఛానల్ షార్ట్ వీడియోస్ తరపున అంటే ఓన్లీ షార్ట్స్ పెట్టేవాళ్ళు, ఇలా తోస్తాం కదా రీల్స్, ఆ షార్ట్స్ వీడియో పెట్టేవాళ్ళు 3 monthsలో 10 million views తెచ్చుకుంటే మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. 10 million views అలాగే 1000 subscribers ఉండాలి, అప్పుడు మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ వీడియోస్ మీన్స్ ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను కదా, లెంత్ వీడియోస్ని అడ్డంగా పెట్టి తీస్తారు వీటిని. ఈ వీడియోస్ ఎవరైతే ఎక్కువ మంది చూస్తారో వాళ్ళు చూసినప్పుడు మనకు వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది. ఆ వాచ్ టైం అనేది 4000 hours 4000 గంటలు రావాలి. సో 4000 గంటలు రావాలి. 1000 subscribers మాత్రం కామన్ ఇద్దరికి. సో ఆ 1000 subscribers 4000 గంటలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మాత్రమే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది. సో మానిటైజేషన్ అంటే అది. ఆ ఎలిజిబుల్ అయ్యి మనం అప్లై చేసి ఎలిజిబుల్ అయిన తర్వాతనే నెక్స్ట్ మనకు గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ వస్తుంది. ఆ తర్వాత మనకు అమౌంట్ అనేది వస్తుంది. సో ఇదండి ప్రాసెస్. బట్ నేను చెప్పాను కదా, నా తరపున నా సైడ్ ఎవరు మాకు యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా తరపున లేరు. సో వాళ్ళందరూ మోస్ట్లీ జస్ట్ కాల్ మాట్లాడితే ఇండియాకి చెప్తారు, ఓ మేము చాలా లైక్స్ కొట్టేస్తున్నాం, నీకు మా తరపున దండిగా మనీ అయితే వచ్చేస్తుందని. నో అండి, లైకులు కొడితే మనీ రాదు, అలాగే నా వీడియో చూస్తే మనీ రాదు. జస్ట్ నాకు నా వీడియోని మీరందరూ చూడటం వల్ల నాకు టైం వస్తుంది, మీరు చూసే టైం నాకు వస్తుంది. ఆ టైం నాకు అక్కడ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ నేను దానికి ఎలిజిబుల్ అవుతాను. ఓకే. అలాగే సబ్స్క్రైబ్ అంటే చాలా మంది మోస్ట్లీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే వీడియో చూస్తున్నారు, వదిలేస్తున్నారు, సబ్స్క్రైబ్ ఏం చేయట్లేదు, లైక్స్ కూడా అంత మోర్ ఏం ఇవ్వట్లేదు. సో దానివల్ల అక్కడే ఉంటున్నాయి, రీచ్ కూడా రావట్లేదు చెప్పాలంటే. అంటే చెప్తున్నారు యూట్యూబ్, ఇప్పుడు ఇది టాపిక్ యూట్యూబ్లోనే చెప్తున్నారు. బిఫోర్ అండి కరోనా టైంలో యూట్యూబ్ చాలా డెవలప్ అయింది. ఎట్లా అంటే అప్పుడు టీవీస్ లేదు, మూవీస్ లేదు, ఎక్కడ వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయారు. కాబట్టి ఆ టైంలో మొబైల్స్ ఎక్కువ వాడేవాళ్ళు, టీవీ షోస్ కూడా ఏవి వేయలేదు. అప్పుడు ఫస్ట్ టైం సీరియల్తో సహా అన్నీ నిలిపేశారు. ఆ టైంలో బాగా వచ్చింది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ అంటే ఎవరు పడితే వాళ్ళు ఛానల్స్ చేయడం వల్ల దాని రీచ్ తగ్గిపోయింది.
సో అంటే యూట్యూబ్ ఛానల్ హెడ్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తున్నారు. సో ఇలా ఎవడు పడితే వాళ్ళు చేసేస్తున్నారు అని చెప్పేసి దానివల్ల చాలా కష్టం అయిపోతుంది. ఇదండి నేను చెప్పాలనుకున్నది. 4 ఫస్ట్ మనకు నేను ఇది చెయ్యాలి, నేను చేయగలను అనే ఇంట్రెస్ట్ ఉండాలి. సెకండ్ వన్ మనకు చాలా టైం ఉండాలి. థర్డ్ వన్ మనం ముందు ఏం చేయాలి అనేసి ఒక కంటెంట్ని అయితే ముందే మనము ఆలోచించి పెట్టుకోవాలి, డిసైడ్ అవ్వాలి కంటెంట్. ఫోర్త్ వన్ మన కష్టం, అన్నిటితో పాటు మన కష్టం ఉండాలి. సో ఖచ్చితంగా మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి. అప్పుడే మనం ఎంత కష్టపడితే మన సక్సెస్ అంత తొందరగా వస్తుంది. అదండి నేను చెప్పాలనుకున్నది. వీడియో తీసుకోవాలంటే మనకు కొంతలో కొన్ని 1-2 వస్తువులు అవసరమై ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ మనకు ఒక స్మార్ట్ ఫోన్ కావాలి, మొబైల్. అంటే అది పిక్చర్ క్వాలిటీ బాగుంటే చాలు, అంతేగాని పెద్ద పెద్ద కెమెరాలు ఏం అవసరం లేదు. ఖచ్చితంగా ఆ మొబైల్కి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. ఆ తర్వాత మనకు ఒక గూగుల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని ఉండాలి, జీమెయిల్ ఐడి. అంటే ఎవ్రీ టైం మనం వేరే వాళ్ళని వీడియో తీయి అని చెప్పలేం కాబట్టి జస్ట్ ఒక చిన్న ట్రైపాడ్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఒక చిన్న మైక్ లాంటిదో లేకపోతే హెడ్సెట్ మైక్స్ అవి ఉంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి సరిపోతుంది, అంతేనండి. ఇవి ఉంటే చాలు, ఛానల్ అయితే క్రియేట్ చేసుకునేయచ్చు. ఒక్కసారి ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పటి నుండే మొదలవుతుంది మనకు సినిమా అంటే అంతవరకు మనం సైలెంట్గా ఉంటాం. ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసి ఒక్క వీడియో మనం అప్లోడ్ చేసేస్తామో అప్పటి నుండి మనకు యూట్యూబ్ 1 year టైం మాత్రమే ఇస్తుంది. ఆ 1 yearలో మన ఛానల్ని మనం ఎలిజిబుల్ చేసుకొని మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి. లేదనుకోండి, అలా చేసుకోకపోతే మనం ఎప్పుడైతే ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసామో ఆ రోజు నుండి మన యూట్యూబ్ ఛానల్ని కౌంట్ చేసి నెక్స్ట్ 1 year తర్వాత ఆ డేట్లో నుండి మనం ఇది వరకు చేసిన యూట్యూబ్ షార్ట్స్ అయితేనేమి, లాంగ్ వీడియోస్ అయితేనేమి, షార్ట్స్కి అయితే రీచ్ వ్యూస్ తగ్గిపోతుంది, లాంగ్ వీడియోస్కి అయితే వాచ్ టైం తగ్గిపోతుంది. ఈ 2 తగ్గిపోవటం వలన మనకు ఇక్కడ తగ్గిపోతూ వస్తుంది కౌంట్. సో అప్పుడు మళ్ళీ మానిటైజేషన్కి కష్టం అవుతుంది. అందుకే మేబీ అది తగ్గక ముందే ఈ 1 year లోపు మనం ఛానల్ని మాత్రం రీచ్ తెప్పించుకుంటే మనం అప్లై చేసుకునేయచ్చు. అంతేనండి. ఫైనల్గా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మన ఫ్యామిలీ కొద్దిగా సపోర్ట్ చేస్తుంది, నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను వీడియో చేయగలను, నేను యూట్యూబ్లో పోస్ట్ చేసి ఛానల్ క్రియేట్ చేయగలను అనుకునే వాళ్ళకి మాత్రం నేను ఇచ్చే సజెషన్స్, మీకు టైం ఉండాలి, మీరు ఎఫర్ట్ పెట్టాలి, డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఈ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఛానల్ స్టార్ట్ చేసేసేయండి. ఈ 1 year పాటు నేను టెక్ ఛానల్స్ వాళ్ళ దగ్గర నేను యూట్యూబ్ జర్నీలో కొద్దిగా నేర్చుకున్న కొద్దో గొప్ప నా టాలెంట్ని నేను ఇలా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇలా ఉంటుందని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేశాను. ఇంకేమైనా మీరు నాతో మాట్లాడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఉన్నాయండి మాట్లాడాల్సినవి, బట్ వీడియో కొద్దిగా లెంతీ అవుతుందని కట్ చేస్తున్నాను. హోప్ఫుల్ నేను ఇంకో వీడియో చేయాలనుకుంటున్నాను, చేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనండి, అందరికీ బాయ్. అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.